హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ పేపర్ 2 ఏదైతే ఉందో దాని గురించి మా ఫ్రెండ్స్ని కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్స్ను ఎక్కడెక్కడ ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారో ఏ క్వశ్చన్స్ దాని గురించే మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. పెరుగుదల వికాసం నుంచి అడుగుతున్నామంట. కోల్బర్గ్ నైతిక వికాసం ఉంటుంది కదా, దాని నుంచి అంటే మిగతా ఎవరైతే కోల్బర్గ్ కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా పూర్తిగా నేర్చుకోవడం బెటరు. ఆర్టీఈ 2009 గురించి కూడా ఒక 2 క్వశ్చన్స్ రావచ్చు. అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్లో చెప్తున్నాను కదా, ఈ ఎగ్జామ్లో అయితే వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఎన్సీఎఫ్ 2005 నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంట. ఇంకా డిస్గ్రాఫియా నుంచి కూడా వచ్చింది. ఇంకా ఇంగ్లీష్లో వచ్చేస్తే అది సైకాలజీ, ఇది ఇంగ్లీష్లో వచ్చేస్తే ఆర్టికల్స్ నుంచి అడుగుతున్నామంట కొన్ని క్వశ్చన్స్. ప్రిపోజిషన్స్ నుంచి అండ్ వర్బ్ నుంచి క్వశ్చన్ ట్యాగ్ నుంచి ఒకటి వచ్చిందంట. పారాగ్రాఫ్ అంటే ఈజీగానే ఉందంట, చాలా ఈజీగా ఉందని చెప్పిండ్రు పారాగ్రాఫ్ అయితే. ఇంకా తెలుగులో వచ్చేసి నన్నయ్య, ఎర్రన్న, తిక్కన్న వీళ్ళ గురించి అడగడం జరిగింది ఈరోజు అయితే. ఇంకా అర్థాలు, నాన్ అర్థాలు, పర్యాయ పదాల నుంచి వీటి నుంచి అడిగిండు. పొడుపు కథలు, జాతీయాల నుంచి కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగిందంట. పద్యం నుంచి కూడా అడిగిండు కదా. ఈ పద్యం అనేటివి ఈరోజు వచ్చిన పేపర్లో అయితే చాలా ఈజీగా ఉన్నాయంట. అవి సింపుల్గా చేయగలుగుతారంట. అవైతే బైక్ పై వచ్చేస్తాయి అని అన్నారు ఈరోజు అయితే. ఇంకా అచ్చులు, హల్లులు, వర్ణమాల ఇవి ఉన్నాయి కదా, దీంట్లో నుంచి కూడా అడిగిందంట ఈరోజు అయితే. ఇంకోటి ఫ్రెండ్స్, మ్యాథ్స్కి వచ్చేస్తే ఈ మ్యాథ్స్ నుంచి నిష్పత్తి అనుపాతం నుంచి 2 క్వశ్చన్లు వచ్చినాయంట ఈరోజు. ఫార్వర్డ్ నుంచి ఒక క్వశ్చను, త్రికోణమితి నుంచి 2 క్వశ్చన్లు, క్షేత్రమితి నుంచి 2 క్వశ్చన్లు, సగటు నుంచి ఒక క్వశ్చను, సూక్ష్మీకరించండి అనే దాని గురించి ఒక క్వశ్చన్, జామెట్రీ నుంచి ఒక క్వశ్చన్, సిమెట్రీ నుండి వచ్చిందని, జామెట్రీలో ఉన్నటువంటి సిమెట్రీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సైన్స్లో క్వశ్చన్స్ ఏంటంటే పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఈ క్వశ్చన్ వచ్చిందంట. కండరాల నుంచి ఒక క్వశ్చన్ అడిగిండు, ఎముకల నుంచి ఒక క్వశ్చన్ అడిగిండు. ఇట్లా ఇది సైన్స్ వరకు. మెథడాలజీ వచ్చేసి బార్గ్రాఫ్ నుంచి ఒకటి, భిన్నాల చట్రం నుంచి ఒకటి, పాఠ్య ప్రణాళిక నుంచి ఒకటి, బోధనా పద్ధతుల నుంచి ఒకటి, ఆగమన నిగమన నుంచి కూడా అడిగిందంట ఫ్రెండ్స్ ఎవాల్యుయేషన్. వీటి గురించి కాకుండా ఇప్పుడు చెప్పిన టాపిక్స్ నుంచి అయితే ఈరోజు జరిగిన ఎగ్జామ్లో వచ్చినవి. మనం చేయాల్సిందల్లే మన ఎగ్జామ్ డేటు ఇంకా నాది కూడా కాలేదు ఎగ్జామ్ డేటు అయితే. మీది కూడా ఒకవేళ ఎవరిదైనా రాయకుండా ఉండింటే మీరు ఇవంతా విని ఇవే ప్రిపేర్ కావడానికి కాదు, వీటితో పాటు ఈ విధంగా అడుగుతున్నాను ఒక మోడల్గా చెప్పిన మీరు కూడా ఇదే మాదిరిగా కొంచెం చూసుకుంటే బాగుంటుంది లాస్ట్ మూమెంట్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.